నమస్తే అండి. నా పేరు పార్వతి వాగిచర్ల. మా గార్డెన్‌లో ఉన్న మొక్కలు అవి అంత ఆరోగ్యంగా అంత ఫలసాయం ఇయ్యడానికి కారణం మేము ఇచ్చిన ఫస్టు చేసిన మట్టి మిశ్రమం కారణం అండి. ఒక 30% ఎర్రమట్టి, ఒక 30% మాగిన ఆవు పేడ ఎరువు, ఒక 30% కోకోపీటు, ఒక 10% వేపపిండి కలపడం జరిగిందండి. మొదటగా మేము అది కలుపుకొని మడులు నింపుకొని కంటైనర్లు కానీ అన్నిటికి కూడా అదే మిశ్రమం నింపుకొని మేము ఏ మొక్కలైనా పెట్టుకుంటాము. ఆ మిశ్రమం బలము ఒక 3 నెలల వరకు సరిపోతుంది. తరువాత మళ్ళీ మనం వారం 10 రోజులకు ఒకసారి ఏదో ఒకటి బలానికి ఇచ్చుకుంటూ ఉంటే మళ్ళీ పూత కాత బాగా అందుకుంటాయండి. ప్రధానంగా మనం బలానికంటే మనకి మాగిన ఆవు పేడ ఎరువు చాలా బాగా పనిచేస్తుందండి. దానికి మించిన ఎరువు ఏదీ లేదు. అది దొరకనప్పుడు వర్మీ కంపోస్ట్, లేదంటే మనకి దొరికిందంటే ఆవు పేడ ఎరువే చాలా బాగా పనిచేస్తుంది. అన్నిటికీ కూడా కూరగాయలని, పండ్లని, పువ్వులని ఒకటని లేదు, అన్నిటికీ కూడా బాగా మంచి ఈళ్ళు రావడానికి, కాయ సైజు రావడానికి కూడా బాగా పనిచేస్తుంది. దీనికి అన్ని మనము ఒక్కొక్క కంటైనర్లో గుప్పెడు ఇవ్వచ్చండి. కొంచెం పెద్ద మొక్కలు, పండ్ల మొక్కలు లాంటివి, తీగజాతి మొక్కలకి 2 గుప్పెళ్ళైనా ఇవ్వచ్చండి. కాయ సైజు పెరుగుతుంది, పూలు కూడా ఈళ్ళు బాగా వస్తాయండి. పూలు ఎక్కువ సైజు, కలరు బాగా వస్తుందండి. మేము ఇంకోటి బలానికి ఇచ్చే వాటిల్లో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఒకటండి. అది మన దగ్గర ఏమైనా ముగ్గిపోయిన పండ్లు కానీ లేదా మార్కెట్లో లాస్ట్లో షాప్ కట్టేసేటప్పుడు మనం వాళ్ళ దగ్గర మగ్గిపోయిన పండ్లు చాలా తక్కువ రేటుకి వాళ్ళకి ఇచ్చి మనం తెచ్చుకోవచ్చు. అవి ఎంత క్వాంటిటీ అయితే ఉంటాయో అంతే క్వాంటిటీ బెల్లం వేసి కలిపేసి ఒక 20 రోజులు వాటిని రోజు కర్ర పొల్లతో తిప్పుతూ ఉండాలండి. స్టీల్ వాడకూడదు. కర్ర పొల్లతో తిప్పుతూ అది గ్యాస్ రిలీజ్ అవుతుంది. 20 రోజుల తర్వాత మనం లీటర్కి 10 ml కానీ 20 ml వరకు వాడుకోవచ్చండి. అది ఒక బకెట్లో వేసేసుకొని అన్నిటికీ కొంచెం పోసుకుంటూ వెళ్ళొచ్చు. అది కూడా బాగా పనిచేస్తుంది. మనకి ఉన్న ఎర్రలు ఉంటాయి కదా, అవి బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఈ బెల్లం ఉంటుంది కాబట్టి, దీంట్లో ఫ్రూటు బెల్లం ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్కి ఎర్రలు బాగా వస్తాయన్నమాట. ఈ ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్లో మనం బెల్లం వాడడం వల్ల ఎర్రలు బాగా డెవలప్ అవుతాయండి. ఉన్న ఎర్రలు కూడా బాగా బలంగా తయారవుతాయి. ఆల్రెడీ మనకి కంపోస్ట్లో వస్తాయి కదా, అవి బాగా బలంగా ఉంటాయి. ఇంకా కొత్తవి కూడా తొందరగా అవుతాయి అన్నమాట ఈ ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ వల్ల. ఎందుకంటే బెల్లము స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. పండులో మనం దీంట్లో జామకాయ, అరటిపండు, బొప్పాయి, పుచ్చకాయ ఇవన్నీ వాడుకోవచ్చండి. నిమ్మకాయ అయితే వేరేగా పెట్టుకోవాలి. నిమ్మకాయ బెల్లం కూడా అదొక జ్యూస్ చేసుకోవచ్చు, అది ఒకసారి వాడుకోవచ్చు. దీనిలో తడి తగలకూడదు. ఒక పుల్లతోటి కలుపుకుంటూ ఉండాలి. స్పూను, స్టీల్ వాడకూడదండి. అలా ఉంటే ఒక 6 నెలల వరకు ఇది నిలువ ఉంటుంది. మనం 20 రోజుల నుంచి ఎప్పుడైనా వాడుకోవచ్చు. 20 రోజుల తర్వాత నుంచి ఎప్పుడైనా వాడుకోవచ్చు. పెస్ట్ కంట్రోల్కి మనం ప్రధానంగా వాడేది ఫస్టు చేతితోటే చూడంగానే మనం తీసేయాలండి. ఒకవేళ కొంచెం ఉంటే ఈ పాత బ్రష్ తోటి మనం రుద్దేసేసి కడిగేసేసుకొని చేసుకోవాలి. ఒకవేళ ఇంకా కూడా పోతే అన్నం, మనకి ఇంట్లో రోజు అన్నం ఒక ముద్దని మిగులుతుంది కదా, ఆ మిగిలిన అన్నంలో వాటర్ పోసి ఉంచేసి అలాగా ఒక వారం రోజులు ఉంచాలండి. వారం రోజుల తర్వాత అది బాగా పులిసిన వాసన వస్తుంది. ఆ వాటర్ని ఇంకా 1:1 వాటర్ కలిపేసి మనం వైట్ మిల్లీ బగ్ వస్తుంది కదా, దాని మీద మందారకి ఎక్కువ వస్తుంది, అది దాని మీద పోస్తే బాగా పనిచేస్తుందండి. పోతే ఇంకా బూడిద చిక్కుడుకి వచ్చే పేనుబంక చాలా నివారిస్తుందండి. ఇక ఎన్ని వాడినా కూడా మనం అంటే వేప నూనె అది మనం చల్లుతాము, ఆ వేప నూనె కన్నా కూడా బూడిద బాగా పనిచేస్తుంది చిక్కుడుకి వచ్చే పేనుబంకకి. అది దేనికైనా వాడచ్చు, వంగ అయినా మిర్చి అయినా దేనికైనా
ఇది చల్లచ్చు. బూడిద బాగా పనిచేస్తుంది, ఆకుముడతకు కానీ చాలా బాగా పనిచేస్తుందండి. అది కట్టె బూడిద, కట్టెలు కాల్చిన బూడిద బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం విష రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో మనకు అందుబాటులో ఉన్న వాటితోటే మనం ఎరువులు కానీ ఇటు పెస్ట్ కంట్రోల్కి కానీ మన సేంద్రియ పద్ధతిలోనే వాడుకోవడం జరుగుతుందండి. ఇలా సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకున్న ఎరువులు, ద్రావణాలు ఇలాగా పెస్ట్ కంట్రోల్కి కానీ బలానికి కానీ ఇవే వాడుకుంటున్నామండి మా గార్డెన్లో అన్నిటికీ కూడాను, మొక్కలన్నిటికీ కూడాను. మా టెర్రస్ గార్డెన్ ఇంత డెవలప్ అవ్వడానికి కారణం మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. మా వారు కానీ, మా అబ్బాయి కానీ, మా కోడలు కానీ, మా మనవరాళ్ళు కానీ అందరూ ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఇంత గార్డెన్ని మనం డెవలప్ చేయలేమండి. ఎవరైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ తోటే ఇంత గార్డెన్ చేయగలుగుతారు. అందరం కూడా మేము హాలిడేస్ వస్తే అందరం గార్డెన్లోనే గడుపుతాము. ఈ కరోనా టైంలో డాక్టర్స్ అందరినీ యోగా, మెడిటేషన్ చేయమంటున్నారు. మనం యోగా స్టార్ట్ చేస్తే 1 నెల చేస్తాము, 2 నెలలు చేస్తాము, మళ్ళీ ఆపేస్తాము. అలా కాకుండా మనం గార్డెన్ కనుక స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇటు యోగా అవుతుంది, ఇటు మెడిటేషన్ అవుతుంది, ఇటు మనకి పూలు, పండ్లు, కూరగాయలు, మనకి ఫలసాయము, మనం ఆరోగ్యంగా తిన్నవాళ్ళం అవుతాము. అలాగా అన్ని రకాలుగా స్వామి కార్యం స్వకార్యం లాగా అన్నీ పనిచేస్తాయండి. మనం యోగా చేసుకోవాలన్న గార్డెన్లో చేసుకుంటే చాలా మంచి ఆక్సిజన్, మంచి గాలి, మంచి వాతావరణంలో మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఈ కరోనా టైంలో ఎంతో ఖర్చు పెట్టి అందరూ ఆక్సిజన్ కొనుక్కున్నారు. మనకి ఫ్రీ ఆక్సిజన్. మళ్ళీ కూరగాయలు కొనుక్కోవాలంటే ఎంత ఇబ్బంది పడ్డారు మన కరోనా టైంలో. మనం ఇలా కోసుకొని అలా వెళ్ళి వండుకోవచ్చు. మన కూరగాయలు అయితే అసలు ఎంత ఫ్రెష్గా చక్కగా ఉంది. అవి ఎండబెట్టుకోవాలి, కడుక్కోవాలి, ఆ బాధే ఉండదు. అలాగా అందరూ కూడా ఇలాగా గార్డెన్ పెంచుకొని లాభం పొందుతారని ఆశిస్తున్నాను నేను కూడా. ధన్యవాదములండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.